బీసీలకు ప్రధాన సమస్యలు ఎందుకంటే ఈ దేశంలో బలి పశువులు బీసీలే. ఇతర వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు కొల్ల కుష్టి అనుభవిస్తున్నారు. నిజానికి చెప్పాలి అని అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. 1909 అనే చట్టం ప్రకారం మొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 7 ప్రెసిడెన్సీలలో ముస్లిం సమాజానికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కొత్త రాజ్యాంగం ఏర్పడ్డదో భారతదేశంలో, కొత్త రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ చాలా మోసపూరితంగా వ్యవహరించి బీసీలకి తీసివేయడం జరిగింది, మహిళలకి కూడా తీసివేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాడు కాబట్టి, రాజ్యాంగ సభలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నడిపించింది దేశంలో ఆధిపత్య వర్గాలు, బ్రాహ్మణ వర్గాలు, అగ్ర వర్గాలు వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే బీసీలకు గాంధీ అడ్డరాని కులాల గురించి, హరిజన ఉద్ధరణ వీటి గురించి మాట్లాడి వాళ్ళకి సంఘ సేవ చేయడానికి, బాత్రూమ్లు గడగటానికి, దేవాలయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఓబీసీ కాదనేది ముందుకు తీసుకురాలేదు. భారతదేశం అగ్రవర్ణాలు చేసుకున్న దాంట్లో అంటే 50% ఎందుకు తీసుకోవాలి కదా. మనం విద్య వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ రోజులలో భూములు వాళ్ళ సమానమని ప్రకటించింది, కానీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పత్రికలు వాళ్ళ చేతుల్లోనే, మాఫియా అంతా వాళ్ళ చేతుల్లోనే. మా గ్రామీణ ప్రాంతంలో మన కులాలన్నీ ఆ ఊర్లో బలవంతుడు ఎవడుంటే భూస్వామి ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటారు. మనం ఎవరైనా నిలబడ్డా భూస్వామికి ఓట్లేస్తారు తప్ప బీసీలకు ఓట్లేసేది ఉండదు, ఆ ధైర్యం ఉండదు. బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. బీసీ నాయకత్వాన్ని తీసుకునే ఒక భావన కూడా అర్థం అన్నది కోర్టు కొట్టేసింది కూడా అదే కదా. ఇప్పుడు మేము 44% పెంచగానే కోర్టు జస్టిస్ జీవన్ రెడ్డి గారి ధర్మాసనం ఏం తీర్పిచ్చింది అని అంటే ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఎందుకు ఉండదు అని పోరాటం చేస్తే కాకా కాలేల్కర్ కమిషన్ 1951లో నియమించడం జరిగింది. జనతా గవర్నమెంట్ పడిపోగానే ఇంకా అప్పుడు ఈ మండల్ అనే వ్యక్తి రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తి ఎవరికి ఇవ్వాలి, ఇందిరాగాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయింది. అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఇందిరాగాంధీకి ఏంటిది అని అంటే రిపోర్ట్ ఇస్తే ఆమె ఏం చేసింది, ఇచ్చిన రిపోర్ట్ను అమలు చేయకుండా బీరువాలో పెట్టి తలుపులు వేసి తాళం వేసి పెట్టింది. 1988లో జనతాదళ్ళు మళ్ళా ఫార్మేషన్ అయ్యి 89లో జనతాదళ్ అధికారంలోకి వస్తే కన్షిరామ్ అనే వ్యక్తి నార్త్ ఇండియాలో మండల్ కమిషన్ లాగు కరో, వర్ణా కుర్సీ ఖాళీ కరో అన్న ఉద్యమాన్ని, బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించింది. అవును, డబ్బులున్న బీసీలను ప్రోత్సహించారు. ఆ డబ్బులున్న బీసీలో మళ్ళీ తిరిగి అగ్రవర్ణాల వల్ల. కాబట్టి మనం ఒక దాన్ని ఆసరాగా చేసుకొని, ప్రజారాజ్యం పార్టీని ఆసరాగా చేసుకొని కనీసం వల్ల నిలదొక్కుందామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. సీట్లు అనుకున్నాన్ని రాలేదు, సాధించలేదు. మళ్ళీ భవిష్యత్తు వచ్చింది, బలంగా ఉంది. అవును, వాళ్ళు కూడా ఇప్పుడు బీసీల కోసం కొట్లాడతామని వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళ బీసీలో గెలిపిస్తున్నారు. అన్ని ఒకటే రకమైన పక్షులు. ఇవన్నీ ఏంటంటే సమయానుకూలంగా మెరుగుగానంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం అసలు ఏది దొరల పార్టీ, కుటుంబ పార్టీ, అసలు ధనికుల పార్టీ ఫండ్ 800 కోట్లు ఉంది. కన్షిరామ్ ద్వారా నేర్చుకున్న దాన్ని బలంగా నేర్చుకున్నది మేము. కాబట్టి దీన్ని బలంగా తీసుకుపోవటానికి మేమే త్యాగం చేస్తే మేము కొంతమంది రోడ్డు మీద పడితే కొంతమంది తయారవుతారు బలమైన నాయకులు అనుకొని ఇక దిగాము. ఈ ఫలితాలు వస్తాయి. ఉద్యమానికైనా ఒక దశ ఉంటుంది, ఒక రిజల్ట్ రావడానికి. ఇప్పుడు బరువు బలహీన వర్గాలకు ఇప్పుడు ఒక సమయం వచ్చిందని అనుకుంటున్నాం. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే బహుజన్లు ఒక మెట్టు ఎక్కి 2వ మెట్టులోకి వెళ్ళి. హలో, వెల్కమ్ టు ఆర్ట్స్ మీడియా. నేను మీరు చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యమం అని ఒకరు, బీసీల హక్కులు ఇదే రైట్ టైం అని మరొకరు
42% రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెట్టాలి, మన హక్కులను సాధించుకోవాలని మరొకరిత బీసీ సంఘ నేతలు ముందుకు కదులుతున్న నేతలు. అసలు బీసీల సమస్యలు ఏంది, ఎందుకు రాజ్యాధికారానికి దూరంగా నెట్టబడ్డారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన మనం ఇంకా బిలో పవర్టీ లైన్లో ఎందుకు పుట్టుమిట్టాడాల్సి వస్తుంది, మరి 8 దశాబ్దాలైనా ఎందుకు మనం కనీసం ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో మన ప్రాతినిధ్యాన్ని చూపించుకోలేకపోతా ఉన్నాం, జనాభాలో సగం ఉన్న బీసీలకు పట్టిన దరిద్రం, వీటికి కారకులు ఎవరు, ఈ అన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే, ముఖ్యంగా యువత మీద తెలుసుకోవాలంటే బిట్వీన్ 20 and 40 అని చెప్తా ఉంటారు. 20 నుంచి 40 ఏళ్ళ వారికే ఇప్పుడు 50% ఉన్నారు బీసీ జనాభాలో. కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్ ద సినారియో వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అనేది మీరు తెలుసుకోవాలి. దానికి మేధావులు కావాలి, ఆ విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కావాలి. బీసీలు ఎందుకు వెనక్కి నెట్టబెడతా ఉన్నారు, ఎందుకు ఇప్పటి వరకు కూడా అటు రాజ్యాధికారంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు కూనదిల్లిపోతా ఉంది. ఈ వ్యవస్థకు పట్టిన చీడ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటి మనకు సమాధానం కావాలంటే బెస్ట్ పర్సన్ మనతో ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడతారు, చక్కగా విశ్లేషణ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గత 5 దశాబ్దాలుగా బీసీ ఉద్యమానికి ఊపుతూనే ఉన్నాడు, తన చైతన్యాన్ని సాధన చేసుకునే ఉన్నాడు, అనేక మంది యువతను చైతన్యం చేసే కార్యక్రమం కూడా తీసుకున్నారు. ఒకవైపు తన వృత్తి నిర్వహిస్తూనే మరొక వైపు బీసీల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నారు. అనేక సెమినార్లో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ సోషల్ మీడియా వింగ్ కావచ్చు, మిగతా అన్ని ప్లాట్ఫారాల్లో తన గొంతు ద్వారా బీసీలను చైతన్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూనే ఉన్నారు. తనే మనందరికి తెలుసు. మరి విజిఆర్ నారగోని అంటాం, చాలా ఇష్టమైన వ్యక్తి మనందరికి, మంచి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. పూర్తిగా చూడండి ఈ వీడియో. మరి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాఘవేంద్ర, బాగున్నాను. చెప్పండి ఎందుకు అన్న అసలు బీసీల సమస్యలు ఏంటి ప్రధానంగా మీరు గుర్తించినవి? బీసీలకు ప్రధాన సమస్యలే, ఎందుకనంటే ఈ దేశంలో బలిపశువులు బీసీలే. ఎందుకనంటే రాజకీయ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల ముస్లిం సమాజము, బీసీ సమాజము వీళ్లకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల వీళ్ళకి దక్కాల్సిన సీట్లన్నీ ఇతర వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. నిజానికి చెప్పాలి అని అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ఏర్పాటు చేయటం జరిగింది. 1909 అనే చట్టం ప్రకారము మొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 7 ప్రెసిడెన్సీలలో ముస్లిం సమాజానికి రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది, విద్యా రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలో. అప్పుడు ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు 1919కి వచ్చేటప్పటికి మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీలో ముస్లింలకు ఏ విధంగానైతే గెలవలేరు, పోటీ పడలేరు అనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఇవ్వటం జరిగిందో మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా బ్రాహ్మణ వర్గాలే అన్ని కొల్లగొట్టుకొని పోతున్నారు, విద్య వాళ్ళకే ఉంది, అదేవిధంగా సామాజిక ఆధిపత్యం ఉంది అని వాళ్ళు పోరాటం చేసి జస్టిస్ పార్టీ ద్వారా 1916 నుంచి పోరాటం చేసి 1919లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా వాళ్ళు మొదటిసారిగా రాజకీయ రిజర్వేషన్లు పొందారు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు, నాన్ బ్రాహ్మణులకు ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు, సిక్కులకు కూడా 1919లో లభించినాయి, క్రిస్టియన్లకు కూడా లభించినాయి, మా అంటరాని కులాల వాళ్ళు ఇంకా ఊరికి దూరంగా ఉన్నారు, మేము అసలు చదువు లేదు, భూమి లేదు, కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వమని ఆయన అక్కడ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆమోదించడం జరిగింది. అంటే స్వాతంత్రం రాకముందే మహిళలు 1935 చట్టంలో మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అసలు ఈ చరిత్ర చాలామందికి తెలియదు. అంటే 1947కు ముందే, రాజ్యాంగం ఏర్పడటానికి ముందే భారతదేశంలో చాలా వర్గాలకు అడిగిన వాళ్ళకు అందరికీ రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. అంటే ఓబీసీలకు కూడా మద్రాసులో ఇచ్చింది, అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీలో కూడా నాన్ బ్రాహ్మణ్ పార్టీ అని ఉంది, వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే కొత్త రాజ్యాంగం ఏర్పడ్డదో భారతదేశంలో, కొత్త రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ చాలా మోసపూరితంగా వ్యవహరించి సిక్కుల రిజర్వేషన్లు తీసివేయటం జరిగింది, క్రిస్టియన్లవి తీసివేయటం జరిగింది, నాన్ బ్రాహ్మణులవి బీసీలవి తీసివేయటం జరిగింది, మహిళలవి కూడా తీసివేయటం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాడు కాబట్టి, రాజ్యాంగ సభలో ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా తీసివేయటానికి ప్రయత్నం చేసింది. ఏమని చెప్పింది అని అంటే, మేము అంటరానితనాన్ని నిర్మూలించాము, మిగతా అన్ని ఈక్వాలిటీ అనే సూత్రాలను ప్రతిపాదించాము, ఇంకా రిజర్వేషన్లు అక్కర్లేదు అని ఆయన ముందు చెప్పడంతో ఆయన నేను 3 సంవత్సరాలు నా శ్రమంతా ధారపోసి నేను ఇంట్లో పనిచేస్తే ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తారా అని కోపంతో
ఆయన అలిగి వెళ్ళిపోవటం జరిగింది. చివరికి గత్యంతరం లేక రాజీనామా లెటర్ కూడా 2 సార్లు రాజీనామా కూడా సమర్పించడం జరిగింది. చెప్పండి సార్, ఎందుకు బీసీలు అంటే, ఎందుకు బీసీ రిజర్వేషన్ అంటే మరి కాంగ్రెస్ ఒప్పుకోలేదు, ఎందుకు ప్రవేశపెట్టలేదని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నేతృత్వం, కాంగ్రెస్ పార్టీని నడిపించింది దేశంలో ఆధిపత్య వర్గాలు, బ్రాహ్మణ వర్గాలు, అగ్రవర్గాలు, వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి ఏందనంటే ఈ దేశంలో ఓపెన్ కాంపిటీషన్లో ఉంటే, రిజర్వేషన్లు లేకపోతే ఈ సీట్లన్నిటిలో పోటీపడి మేమే అవన్నీ కాజేయటానికి ఆస్కారం ఉంది. అంటే అగ్రవర్ణాలకు అప్పజెప్పి కాజేయటానికి వాళ్ళు ప్రయత్నం చేయటం. బీసీలో కూడా ఉన్నాం 50%, మనకు కూడా రాజ్యాధికారం వస్తే ఆ పార్టీ పంచనే ఉంటారు కదా. అవును, మేము వెళ్ళే డివేట్ అయ్యే అవకాశం ఉండదు కదా. ఎందుకు పర్టికులర్గా బీసీ రిజర్వేషన్ తీసేయాల్సి వచ్చిందంటే సూటికి కానీ వాళ్ళకి అంత విశాల తత్వం లేదు. వాళ్ళదంతా కూడా ఏందనంటే సంకుచితత్వంలో ఉన్నారు. వాళ్ళంతా బ్రాడ్ బేస్డ్గా విశాల తత్వంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు ఏందనంటే తమ వర్గాలకు, తమ కడుపు నిండినటువంటి వర్గాలకే ఈ రిజర్వేషన్ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు, అదేవిధంగా రాజ్యాంగ ఫలాలు ఇవన్నీ కూడా ఇవ్వటానికి వాళ్ళు ప్రయత్నం చేయటం జరిగింది. అప్పుడు అంత గాఢాంధకారము, అమాయకత్వము, చదువులేనటువంటి వర్గాలు ఫ్రీడమ్ ఫైట్ లో కూడా ఉన్నారు కదా మన వాళ్ళు. ఫ్రీడమ్ ఫైటర్లలో ఉన్నారు కానీ అన్ని అగ్రవర్ణాల యొక్క నాయకత్వంలో వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. గాంధీ నాయకత్వంలో, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, కమ్యూనిస్టు పార్టీలు ఒకవైపు, ఇతర పార్టీలు ఒకవైపు ఆ విధంగా పనిచేస్తున్నారు. వీళ్ళకి అంత అవేర్నెస్ లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆ కాలంలో ఉన్నాడు. 1885లో జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. అప్పుడు ఆయన అప్పుడే గమనించిండి ఇదంతా బ్రాహ్మణుల ఓరియంటేషన్ తోటి నడుస్తుంది, ఈ కాంగ్రెస్ వస్తే ఉన్నాయే పీకేస్తారు, బ్రిటిష్ కాలంలో మనకి ఇంతో అంతో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, వాటిని తీసేస్తారు అని చెప్పి ఆయన అప్పుడే గమనించి కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు అని కూడా పిలిపివ్వటం జరిగింది. అంత ముందు జాగ్రత్తతోటి, అంటే దాని స్వభావాన్ని అర్థం చేసుకొని ఇది బీసీలకు ఇవ్వదు అనేది అర్థమైపోయి కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు అని పిలిపివ్వటం జరిగింది. ఎక్కువ కాలం పాలించిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ రిఫార్మేషన్ జరిగిన పరిస్థితులను బట్టి అవును 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత నాన్న మరి మార్పు జరపాలి కదా. బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు భుజానం వేస్తాం? తర్వాత మీలాంటి మేధావులు అందరూ యాడ్ అయిన సందర్భంలో కూడా అంటే ఎక్కడ మనం ఫెయిల్ అయినాం అనుకుంటున్నాం. అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ గాంధీ ప్రభావంతో, జవహర్లాల్ నెహ్రూ ప్రభావంతో అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిందనే మైకంలో ఉన్నారు. కానీ ఈ హక్కులు తీసేశారు, వీళ్ళకు ఉంచారు, వీళ్ళకి అన్యాయం జరిగింది అనేది ప్రజలు ఎక్కువ గమనించలేదు. గాంధీ గారు కూడా చెప్పలేదా బీసీలకు అన్యాయం జరుగుతుందని? బీసీలకు గాంధీ అంటరాని కులాల గురించి, హరిజన ఉద్ధరణ వీటి గురించి మాట్లాడి వాళ్ళకి సంఘ సేవ చేయటానికి, బాత్రూమ్లు గడగటానికి, దేవాలయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఓబీసీ కాజ్ అనేది ముందుకు తీసుకురాలే. భారతదేశంలో అంతకుముందు నారాయణ గురు కేరళ ప్రాంతంలో సాహు మహారాజు మొదటిసారిగా తన సంస్థానం కొల్లాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు ఇచ్చిండు. 1902లో మొదటిసారిగా తన సంస్థానం మహారాష్ట్రకు పక్కన ఉంటుంది. ఆ సంస్థానంలో రిజర్వేషన్లు ఇచ్చింది సాహు మహారాజే. ఈ అన్ని ఉద్యమాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రిజర్వేషన్ల ఉద్యమం జరిగింది, గాంధీకి తెలుసు. కానీ గాంధీ కూడా ఈ దేశంలో ఈ రిజర్వేషన్లు ఇస్తే హిందువుల మధ్య చీలిక తీసుకొస్తారనే కాన్సెప్ట్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే కదా రౌండ్ టేబుల్ సమావేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్కు రిజర్వేషన్లు ఇస్తే, కమ్యూనల్ అవార్డు ఇస్తే ఈ ఎస్సీలను హిందువులలో నుంచి వేరు చేసినట్టుగా అవుతుంది, కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని నిరాహార దీక్ష చేశాడు ఆయన. పూణే జైల్లో ఉండి, ఎర్రవాడ జైలు అని పూనాలో ఉంది, అక్కడ జైల్లో ఉండి కూడా నిరాహార దీక్ష చేశాడు. ఆ కమ్యూనల్ అవార్డు రద్దు చేస్తే తప్ప నేను ఇది దీక్ష విరమించను. చివరికి ఏంటంటే రాజీ బేరానికి వచ్చేసి మళ్ళీ రిజర్వేషన్లతోటి, అంటే సపరేట్ ఎలక్టరేట్ అని ఒకటి ఉండే, అది కాకుండా మామూలు రిజర్వేషన్లు ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక బీసీలకు ఇస్తే అంబేద్కర్ లాగా గట్టిగా మాట్లాడే ధీటైన వ్యక్తి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు లేరు, బలంగా లేరు. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా లోబడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగానైతే కొంతమంది బీసీ నాయకులు ఉండి అందులో రెడ్డి సామాజిక వర్గము లేకపోతే కమ్మ సామాజిక వర్గం చెప్తే వాళ్ళ అదుపాజ్ఞలలో ఎట్లా ఉన్నారో, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో బీసీ నాయకులు ఉన్నా కానీ నోరు విప్పలేని మూగజీవాలుగా ఉన్నారు. నోరు మూగబోయేలా ఎందుకు వాళ్ళు ఉన్నదే ప్రజాప్రతి అంటే ఏమై ఉంటుంది అంట ఒక విశ్లేషణ మనం అంటే సామాజిక వెనుకబాటుతనము, ధైర్యము ఇవన్నీ లేవు. ఆ కాలంలో అప్పుడప్పుడే బయట సమాజాన్ని అర్థం చేసుకుంటున్నాడు. అంటే ప్రజా సమూహాలు వీళ్ళకు అనుకూలంగా తయారు చేసుకోవాలి. ఎవరైనా కానీ ఒక ఉద్యమం బలంగా ఉండాలి అని అంటే ఆ మాసెస్లోకి వెళ్ళి ఆ మాసెస్ను మొత్తం కన్సాలిడేట్ చేసుకోవాల్సినటువంటి అగ్రవర్ణాలు చేసుకున్న దాంట్లో కనీసం 50% ఎందుకు చేసుకోవాలి కదా. అప్పుడు మనం కూడా చేసుకోవాలి. కానీ అంటే విద్య వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ రోజులలో భూములు వాళ్ళ సమానమని ప్రకటించింది, కానీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పత్రికలు వాళ్ళ చేతుల్లోనే, మాఫియా
మాఫియా అంతా వాళ్ళ చేతుల్లోనే. దేశ్ముఖులు, అదే విధంగా వందల వేల ఎకరాల భూమి మన గ్రామీణ ప్రాంతంలో మన కులాలన్నీ ఆ ఊర్లో బలవంతుడు ఎవడుంటే భూస్వామి ఉంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు. మనం ఎవరైనా నిలబడ్డా భూస్వామికి ఓట్లేస్తారు తప్ప బీసీలకు ఓట్లేసేది ఉండదు, ఆ ధైర్యం ఉండదు, అది ఉండదు. ఇంకా స్వాతంత్రోద్యమ కాలము అని అంటే అది గాఢాంధకారం. కొంతమంది తిరుగుబాటు చేసి భూములను కూడా పంచే కార్యక్రమం చేసినారు, అవేర్నెస్ చేసుకొచ్చే కార్యక్రమం కూడా చేసినారు. ఒక 60 అక్కడక్కడ చేశారు. ఎందుకు బాగా బలంగా పెనట్రేట్ కాలేకపోయిందంటే ఎవరు దీనికి? బీసీ లాంటి కూడానా లేకపోతే అగ్రవర్ణాలు? అంటే అగ్రవర్ణాలు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నారు. బీసీలు కూడా ఏంటిది అని అంటే మౌనంగా వాళ్ళను ఫాలో అయ్యారు. కానీ బీసీలను అంబేద్కర్ బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయలే, బీసీ నాయకత్వాన్ని తొక్కేసుడు అని ఒక భావన కూడా అగ్రవర్ణాలు చెప్తా ఉంటారు. కొంత బీసీ అదేం లేదు, అది బీసీ నాయకులు తొక్కేసింది ఏం లేదు, దాన్ని సాకుగా చూపిస్తారు. పక్కన ఎవరు రావద్దు అనేది అది ఏందనంటే అగ్రవర్ణాలే తొక్కేశారు. ఇది ఎందుకంటే టికెట్లు ఇచ్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చేది ఎవరు? అగ్రవర్ణాలే, వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడే బీసీలకు టికెట్లు ఇవ్వరు, వాళ్ళు ఎంపీ టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు. ఓట్లలో చైతన్యం లేదు, అవేర్నెస్ లేదు. ఇప్పుడు కాంశీరామ్ గారు లాంటి వ్యక్తులు బలంగా ఓటర్స్ను తయారు చేసి ఉత్తరప్రదేశ్ అంతా తిరిగి సైకిల్ యాత్ర చేసి ఇంటింటికి పోయి అవేర్నెస్ చేయటం వల్ల ఓటు బ్యాంక్ ఆయనకు టర్న్ అయితే అప్పుడు ఆయన చెప్పినట్టుగా ఓటర్స్ వ్యతిరేకించి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా కరుణానిధి, అన్నాదురై అని తమిళనాడు ప్రాంతంలో డిఎంకేని స్థాపించి వాళ్ళు బలమైన నాయకులుగా ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఓట్లు వేయించుకొని గెలుపొందడం జరిగింది. ఆ విధంగా బలంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆ విధమైన పర్సనాలిటీస్ బలంగా వచ్చిన వాళ్ళు లేరు, ఒక 3-4 స్టేట్లు తప్ప. కాబట్టి ఆ విధంగా బలంగా ఉన్న కాడ ఇప్పుడు జస్టిస్ పార్టీ తమిళనాడులో 1930 చైతన్యం కలిగించే మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, చాలా ఉన్నారు. మరి ఎక్కడ మనం విఫలమైన? అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ ఉద్యమానికి బీజాలు వేసిందే మేము. 1986లో ఎన్టీ రామారావు, మురళీధర్రావు కమిషన్ రిపోర్టును బీసీలకు రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచడానికి జీవో జారీ చేసిండు. జీవో జారీ చేస్తే ఈ కమ్యూనిస్టులలో ఉన్న అగ్రవర్ణాలు, ఏబీవీపీ, పీడిఎస్యు, ఆర్ఎస్యులో ఉన్న కమ్మ, రెడ్డి వర్గాలు, అదేవిధంగా ఈ మొత్తం అన్ని పార్టీలలో ఉన్నోళ్ళు ఏకమైపోయి యాంటీ రిజర్వేషన్ మూమెంట్ను తీసుకురావటం జరిగింది. మేమందరం ఎస్ఎఫ్ఐ, పీడిఎస్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరినీ మేము ఆర్గనైజ్ చేశాము. ఆర్ కృష్ణన్న, నేను అప్పుడు ఇద్దరం నడుము కట్టి సమసంగ్రామ పరిషత్ అని ఒక సంస్థను పెట్టి ఆర్ కృష్ణను అధ్యక్షునిగా పెట్టి నేను ఉపాధ్యక్షునిగా ఉండి అప్పుడు రిజర్వేషన్లకు అనుకూలంగా ఒక తిరుగుబాటు చేశాం. అసలు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూలే అంబేద్కర్ గురించి మాట్లాడుతుంది అని అంటే అది నారగోని చేసినటువంటి రివోల్టే. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చి సమసంగ్రామ పరిషత్తును పెట్టి అప్పుడు మేము వేసిన బీజాలే. మేము అప్పుడు రాష్ట్ర బంధులు, యూనివర్సిటీ బంధులు మొత్తం అసలు సమసంగ్రామ పరిషత్ అని అంటే మొత్తం 1-2 నెలలు పెద్ద వీరోచితమైన పోరాటం. అసలు హాస్టళ్లలో, సి హాస్టల్, ఏ హాస్టల్, అన్ని హాస్టళ్ళు తిరిగి రాత్రులు మీటింగులు పెట్టి తిరుగుబాటు చేసి అప్పుడు ఢీకొని లాఠీ దెబ్బలు తిన్నాం మొత్తం పోరాటం చేసి. అప్పుడు వేసిన ఫలితమే ఎన్టీ రామారావు ఏమనుకున్నాడు అని అంటే ఈ తెలుగు ప్రజలలో బీసీలే ఎక్కువ నాకు ఓట్లు వేశారు కాబట్టి ఈ బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ఆయన నిర్ణయానికి వస్తే దానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలంతా రివోల్ట్ చేశారు, యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్. థ్రెట్ ఉన్నది. వాళ్ళకి అంత పోలీసు బలగాలు మొత్తం వాళ్ళ దాంట్లో ఆ పోలీస్ అఫీషియల్స్ అంతా వాళ్ళ వర్గాలే. మా మీద కేసులు, మనము ఓపెన్ గా సెక్రటేరియట్ దాడి చేశారు. నవ సంఘర్షణ సమితి అని వాళ్ళది యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ది. మేమేమో సమసంగ్రామ పరిషత్. వాళ్ళ సెక్రటేరియట్ అంతా మొత్తం పగలగొట్టి లోపలికి పోతే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మేము ఆర్ట్స్ కాలేజ్ బంద్ చేపిస్తేనే మా మీద కేసులు పెట్టి 2 రోజులు పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది. చివరికి ఎన్టీ రామారావు ఇది గమనించి మీరు సరిగ్గా రాష్ట్ర బంధులు చేయకపోవటం వల్ల నా ప్రభుత్వానికే ప్రమాదం ఏర్పడ్డది, శాంతి భద్రతలు లోపించినాయి, ఇది రద్దు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు అని మమ్మల్ని మీటింగ్ పిలిచాడు. అప్పుడు వివేకానంద డ్రెస్ తోటి ఉన్నాడు ఎవరు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు మేమందరినీ పిలిస్తే అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు, డి సత్యనారాయణ ఈ మంత్రులను పిలిచి వీళ్ళకు మీరు సహకరించండి, ఈ పిల్లలు కొత్తలు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఏందనంటే బలం సరిపోతలేదు అని అంటే అప్పుడు నేనే చెప్పడం జరిగింది. సార్ మీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, మేము బంద్ కాలు ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా బంద్ను సక్సెస్ చేసేటట్టుగా మీ శ్రేణులను మీరు అప్పగిస్తే బంద్ సక్సెస్ అవుతుంది అని చెప్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు లేచి వచ్చి నాకు సెకండ్ అరే ఇంత మంచి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉంటారా, నాకు కూడా రాలేదని అప్పుడు పార్టీ శ్రేణులకు వీళ్ళు బంద్ ఇచ్చినప్పుడు మీరు పార్టీ అంతా కూడా బంద్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది.
ఆ విధంగా చెప్పాం కానీ అది కోర్టుకు పోయింది. కేసు మనకు ఉన్నాయి కదా, ఇక అంతిమ లక్ష్యం ఏంటిది, ఎక్కడ ఆపకపోతే మూవ్మెంట్ కోర్టుకు పోయి తెచ్చేదే, ఇక అంతిమ పరిష్కారం అక్కడ అవుతుంది. అగ్రవర్ణాలంతా ఆ కోర్టులో వేశారు ఏమని, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, జనాభా లెక్కలు కూడా లేవని వేస్తే అప్పుడు జస్టిస్ జీవన్ రెడ్డి, ఆంజనేయులు, రామస్వామి ముగ్గురు ధర్మాసనం, బొజ్జ తారకం గారు, జిఎం అంజయ్య వీళ్ళంతానేమో మనకు అనుకూలంగా రిట్ పిటిషన్ వేసి మన తరపున ఆదించారు. అగ్రవర్ణాలకు ఎంత ఉండే సార్ రిజర్వేషన్ మన 44 ఉన్నప్పుడు? అప్పుడు రిజర్వేషన్ లేవు, ఓన్లీ బీసీ వర్గాలకు 25% ఉండే. అప్పుడు కూడా ఇంతే సుమారుగా, అంటే ఇప్పుడు 93%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93%, 7% అని తేలింది. అప్పుడు 1931లో ఉన్న చివరి కులగణనే బ్రిటిష్ కాలంలో, ఇక మళ్ళీ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి మండల్ కమిషన్ కోర్టు కొట్టేసింది కూడా అదే కదా. ఇప్పుడు మేము 44% పెంచగానే కోర్టు జస్టిస్ జీవన్ రెడ్డి గారి ధర్మాసనం ఏం తీర్పిచ్చింది అని అంటే, అసలు జనాభా లెక్కలు సక్రమంగా లేవు, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తీసిన జనాభా లెక్కలతోటి మీరు 44% ఉందని ఎట్లా పెంచుతారు, దీనికి బేస్ ఏంటిది అని అడిగారు. అడిగేటప్పటికి జనాభా లెక్కలేమో కాంగ్రెస్ పార్టీ తీయలేదు. జనాభా లెక్కలు 1950 రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత 51లో జనాభా లెక్కలు జరిగినాయి భారతదేశంలో మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఆ జనాభా లెక్కలు తీయాలి కాంగ్రెస్ పార్టీ, కానీ కావాల్సుకొని జనాభా లెక్కలు తీస్తే వీళ్ళు రిజర్వేషన్లు అడుగుతారు, రాజకీయ రిజర్వేషన్లు అడుగుతారని కుట్రతోటి అసలు మనల్ని చేర్చలేదు. బీసీ అని సపరేట్గా చేర్చకుండా జనరల్గా చేశారు, ఎస్సీ ఎస్టీలో మాత్రం తీశారు. ఫలితంగా ఏమైంది, ఇప్పుడు ధర్మాసనం అడిగింది మీ జనాభా లెక్కలు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలోనే రాయబడ్డాయి ఏమని, వాళ్ళ జనాభా లెక్కలు తీయాలి, జనాభా ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో ఉద్యోగాలలో కూడా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా ఇవ్వాలనేది క్లాజులే అందులో చేర్చబడ్డాయి. మనకు లేదు. మనకేం చేర్చబడ్డది అని అంటే 340 అనే ఒక ఆర్టికల్ ఉంది. అది ఏం తెలియజేస్తుంది అని అంటే, వీళ్ళు ఎవరు ఓబీసీలు అని గుర్తించి వాళ్లకు విద్యాపరంగా వెనుకబాటుతన పరంగా వాళ్ళకు చర్యలు తీసుకోవచ్చు అని ఉంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జనాభా లెక్కలు సేకరించి ఈ 340 ఆర్టికల్ ప్రకారము విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనే కనీస అవగాహన లేదు. దాన్ని సైడ్ ట్రాక్ చేసేసి చూడనట్టుగానే దాన్ని పక్కదారులు పట్టించేసింది. ఫలితంగా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఫలితంగా మళ్ళీ ఎప్పుడు పోరాటం చేస్తే అప్పుడు ఎవరు పంజాబ్ రావు దేశ్ముఖ్ అనే ఒక వ్యక్తి, యూపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన అదేవిధంగా కొంతమంది యాదవ్ వర్గం మొత్తం బీహార్ నుంచి ఉన్నటువంటి యాదవులు, కర్పూరి ఠాకూర్ వీళ్ళంతా కూడా కలిసి అప్పుడు ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఎందుకు ఉండొద్దు అని పోరాటం చేస్తే కాకా కాలేల్కర్ కమిషన్ను 1951లో నియమించడం జరిగింది, 52లో నియమించడం జరిగింది. ఇస్తే అది రిపోర్ట్ ఇస్తే 1956లో పార్లమెంటులో చర్చకు పెడితే ఆ రిపోర్ట్లో ఏమని రాశారు, మెలికే ఇది ఆర్థిక ప్రాతిపదికంగా కూడా ఇవ్వాలి కానీ ఇట్లా కులం ప్రకారం ఇవ్వద్దని అందులో ఒక మెలిక పెట్టి నోటు రాశాడు ఆయన. కాలేల్కర్ అనే వ్యక్తి, అతను బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రిజర్వేషన్లు ఇస్తే ఎంతకాలం ఇచ్చుకుంటా పోతారని అతనికే ఇష్టం లేదు. అట్లా పెట్టొద్దు, రిపోర్ట్ రాసినప్పుడు అట్లా పెట్టొద్దు, అతనికే ఇష్టం లేదు. ఆ రిపోర్ట్ కమిషన్ అతనికే ఇష్టం లేక అందులో మెలికెర పెట్టి రాస్తే అప్పుడు ఆ పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు గోవింద్ వల్లభ్ పంత్ అనే వ్యక్తి హోమ్ మినిస్టర్, ఆయన ఇల్లంతా ఉండి ఇంట్లో ఎటు తేల్చలేదు, ఆర్థిక ప్రాతిపదిక ఉంది, ఇది సరిగా లేదు, దీన్ని పని పక్కకు పెట్టేశారు. 56లో పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టేవరకు మళ్ళీ 1977లో జనతా గవర్నమెంటు 1977లో మళ్ళీ అప్పుడు మొత్తం ఏంటంటే ఈ జనతా పార్టీ ఇవి అయితే ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా ఏంటిది అని అంటే జనతా పార్టీ 1977లో మళ్ళీ అధికారంలోకి రావటం జరిగింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది 1977లో. వచ్చినప్పుడు అప్పుడు మొరార్జీ దేశాయ్ వీళ్ళంతా కూడా ఏందనంటే అంత మేధావి వర్గం అంతా చర్చించి అప్పుడు జనతాదళ్ మళ్ళీ ఏర్పడ్డది. ఎప్పుడు 1990లో జనతాదళ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పరిస్థితి. ఇందిరాగాంధీ కాలంలో మండల్ కమిషన్ రిపోర్టు తయారైంది. మండల్ కమిషన్ రిపోర్టు ఇందిరాగాంధీకి సబ్మిట్ చేస్తుంది కానీ పోతే అప్పుడు జనతా పీరియడ్ ఆ టైము పడిపోయింది. జనతా పార్టీ పడిపోయింది. 1978 కల్లా జనతా గవర్నమెంట్ పడిపోయింది. జనతా గవర్నమెంట్ పడిపోగానే ఇంకా అప్పుడు ఈ మండల్ అనే వ్యక్తి రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తి ఎవరికి ఇవ్వాలి, ఇందిరాగాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయింది. అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఇందిరాగాంధీకి ఏంటిది అని అంటే రిపోర్ట్ ఇస్తే ఆమె ఏం చేసింది, ఇచ్చిన రిపోర్ట్ను అమలు చేయకుండా బీరువాలో పెట్టి తలుపులు వేసి తాళం వేసి పెట్టింది. లేదు ఇంకా లేకపోతే మళ్ళా ఎప్పుడు అది
1988లో జనతాదళ్ మళ్ళా ఫార్మేషన్ అయ్యి 89లో జనతాదళ్ అధికారంలోకి వస్తే అప్పుడు మళ్ళీ వచ్చినాక కూడా 1990 నాటికి కన్షిరామ్ అనే వ్యక్తి నార్త్ ఇండియాలో మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కుర్సీ ఖాళీ కరో అన్న ఉద్యమాన్ని బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించిండు. ఒకవైపు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాళ్ళు, ఒకవైపు కర్పూరి ఠాకూర్, ఒకవైపు ములాయం సింగ్ యాదవ్, శరత్ యాదవ్, కాన్షీరామ్ గారు రెండు పాయలుగా విడిపోయి మూమెంట్ జరిగింది. మేమంతా కూడా శంకర్ గౌడ్ అని బీఎస్పీ అధ్యక్షుడు, ఏది మన సుందరయ్య యాదవ్, మేమంతా బీఎస్పీ స్థాపకులం. ఇక్కడ మేమందరం పోయి ఢిల్లీలో బోర్డ్స్ క్లబ్ దగ్గర 48 రోజులు మండల్ కమిషన్ అమలు చేయాలని ఉద్యమం చేసినాం. మేము 48 రోజులు మండల్ కమిషన్కి అనుకూలంగా ఉద్యమం చేసినాం బోర్డ్స్ క్లబ్ దగ్గర. చేస్తే చివరికి ఏంటిది అని అంటే శరత్ యాదవ్, రామ్విలాస్ పాస్వాన్ ఇద్దరు తెలివైన వాళ్ళిద్దరు ఏం సలహా ఇచ్చిండ్రు అని అంటే గవర్నమెంట్కు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కు, ఈ కాన్షీరామ్ గారు అదేవిధంగా ఈ దేవిలాల్ ఇద్దరు ఒకటైపోయినరు. వీళ్ళు బలవంతులు, వీళ్ళు కనుక తలుచుకుంటే గవర్నమెంటే పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు ఉద్యమం చేసినాక మనం ఇచ్చేది ఎందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఢిల్లీలో 10 లక్షల మీటింగ్కు కాల్ఫర్ చేసిండ్రు వీళ్ళిద్దరు కలిసి, దేవిలాల్, కాన్షీరామ్ గారు. ఆగస్టు 9 నాడు వాళ్ళు డేట్ ఇచ్చి కాల్ఫర్ చేసిండ్రు ఢిల్లీని అతలాకుతలం చేయటానికి. ఇది రామ్విలాస్ పాస్వాన్, శరత్ యాదవ్ గమనించి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చెప్పి వాళ్ళు మీటింగ్ జరిపినాక ఇస్తే బాగోదు, అదేదో ముందే మనం ఇద్దామని వీళ్ళు ఆగస్టు 7 నాడే ఆ బీరువాలో ఉన్న మండల్ కమిషన్ తీసి దుమ్ము దులిపి అప్పుడు జీవో జారీ చేసి 27% మేము అమలు చేస్తున్నాము అని ఆగస్టు 7వ తేదీ 1990లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అంటే దీంట్లో కాన్షీరామ్ గారు, అదేవిధంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, అదేవిధంగా వీళ్ళ పాత్ర బలంగా ఉంది. అప్పుడు వచ్చినాక మళ్ళీ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు. అవును, అక్కడి నుంచి ఉంది మీకు ఫుల్ సబ్జెక్ట్ ఉంది. అవును, ఎప్పటి నుంచి చూసినా ఏదో ఒక రకంగా ఏదో సాకులు చెప్తూ మనం బీసీ రిజర్వేషన్ కావచ్చు, బడుగుల రిజర్వేషన్ పెట్టే ప్రయత్నం చేస్తాం. తెలుసు, అవును, ఉద్యమాలు ఎందుకు చేసినాం మీకు కూడా తెలుసు. రకంగా ఉద్యమాలు అవసరం అంటారు. ఉద్యమాలు అవసరమే కదా. ఇప్పుడు ఓడిపోతూనే ఉన్నాం. నిజానికి చెప్పాలి అని అంటే 1950 మీరేం ఓడిపోలే, వాళ్ళు ఓడగొడుతున్నారు, మనం కూడా ఓడిపోతున్నాం. వాడు ఓడగొడుతున్నాడు, మనం కూడా ఓడిపోతున్నాం. ఎందుకనంటే చాలా మంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు కూడా ఈ రిప్రజెంటేషను, మెమోరాండాలు, లేకపోతే వాళ్ళని బ్రతిమలాడటము, వాళ్ళకి సంబంధించినటువంటి చేయటము, వీటికి సంబంధించి అడుగుతున్నారు. కానీ ప్రజలలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళను పెద్ద ఎత్తున సమీకరించడానికి వాళ్ళు టైం కేటాయించడం లేదు. కాబట్టి వీళ్ళు అసలు అగ్రవర్ణాలు ఎట్లా అధికారంలోకి వస్తున్నారు? వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని చూరగొని, సరే డబ్బుతోటో లిక్కర్ తోటో ఇంకా వేరే కారణాలు, మనీ మాఫియా తోటి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు ప్రజలతోటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచి అధికారంలోకి వస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజల వద్దకు వెళ్తున్నారు. మనోళ్ళ బాధన మనం లేదు, వాళ్ళు కొత్త పార్టీలు వచ్చినప్పుడు కూడా ప్రజలతోటి మెప్పు పొంది వస్తున్నాయి. అగ్రవర్ణాలు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు అంటున్నారు. దగ్గరగానేది కాదు, ఏంటంటే ఇప్పటికి కూడా ఆకలి పోరాటమే అనొచ్చు. అవునవును, వాళ్ళని ఆల్రెడీ రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ అయినా వెళ్ళాలి ప్రజల దగ్గర, అయితే వెళ్ళాలి. వాళ్ళే ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు కదా. మరి మనోళ్ళు కూడా ఆ దిశగా రాణించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ దిశగా వెళ్ళాలి అని అంటే మన జనాభా ఓట్లు మనకు ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలే, వాడలే, బజార్లే మనవి ఉన్నాయి. మన దాంట్లో కూడా ఎంతో అంతో అడ్వకేట్లు, లీడర్లుగా ఉన్నోళ్ళు, కొంచెం కుల పెద్దలు వీళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటిది అని అంటే ఇది మనకెందుకులే అనే ఒక నిర్లిప్తం, సర్దుకపోయే మనస్తత్వం. ఇది అంతా ఏంటిది అని అంటే రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు ఇటువరకు. ఈ రాజకీయం అనేది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా బడ్జెట్ వస్తుంది. రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ చేతుల్లోనే కాంట్రాక్ట్ ఉంటాయి, పదవులు ఉంటాయి, అధికారం ఉంటుంది అనేది మనకు అంత విపులంగా మన ప్రజానికానికి అంత విశాలమైనటువంటి నాలెడ్జ్ లేదు. దీన్ని చాలా సింపుల్గా ఏదో ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి వస్తే ఓటేసేద్దాంలే అని అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఒక నిర్లిప్తత అనేది ఉంది. దాన్ని మన బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ, మనలాంటి వాళ్ళము గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి దాని ప్రాముఖ్యతను తెలియజేసి అక్కడ కష్టపడాలి. ఈడబోయి గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ చుట్టూ తిరుక్కుంటాం, మెమోరాండాలు ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఎక్కడైతే పంట పండుతుందో ఆ పంట దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళినాం. మా శక్తి సరిపోలేదు. కుల వ్యవస్థ అనేది చాలా కఠినమైంది, గడ్డగట్టుకొని పోయింది. అది 5000 సంవత్సరాల నుంచి రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. ఇది ఒకసారి పోయి నారగోని సమ్మెట దెబ్బలు కొడితే కాన్షీరామ్ గారు అనే వ్యక్తి, ఆయన ఈ రాష్ట్రంలో బీఎస్పీని తీసుకొచ్చింది మేము, బహుజన్ సమాజ్ పార్టీని 1989లో ఎప్పుడైతే సమసంగ్రామ పరిషత్తును పెట్టిన తర్వాత ఇక నేను కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని వదిలేసి వచ్చిందంటే మళ్ళీ పోలేదు నేను.
మళ్ళా బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి దగ్గరికి వెళ్ళి అప్పటికే ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండంగా ఓట్ హమారా రాజ్ తుమారా నైచలేగా అనే ఉద్యమం నడుస్తుంటే మేము అందరం వెళ్ళాం. బొజ్జ తారకం గారు, నేను, సుందరయ్య యాదవ్ అందరం కలిసిపోయి ఆ పార్టీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ రెడ్ల ఆధిపత్యం ఉంది అని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించినాం. మేము స్థాపించిన తర్వాత అప్పుడు ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పులు జరిగినాయి. అప్పుడు ఈ రాష్ట్రంలో అప్పుడు కొత్తగా ఈ కొత్తదనము అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో అప్పుడు మార్పు రావటం అప్పుడు చైతన్యవంతమైనారా బీసీలలో వైపు ఆలోచన చేశారు, లేకపోతే ఆర్థికంగా బలపడాలనే విధంగా అడుగులు వేసినారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. అంతకుముందు ఏంటంటే బర్రె గొర్రె ఇళ్ల స్థలాలు, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు ఇంతవరకే పరిజ్ఞానం ఉండేది. కానీ కాంశీరామ్ గారు వచ్చినాక పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఆ దిశగా అప్పుడు పొలిటికల్ పవర్ రుచి అనేది ఇక్కడ తెలియజేయటం జరిగింది. 15 లక్షల మందితోటి జిమ్ఖానా గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే కాకపోతే ఏంటిది అని అంటే మనోళ్ళకి ఇంకా దాన్ని ఓన్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ కూడా చిరంజీవి లాంటి వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ పెట్టి అంత డబ్బున్న వ్యక్తి, అంత సినిమా గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా అంటే ఈ కమ్మారెడ్డి వర్గాలు అంత బలంగా వేళ్ళూనుకొని పోయి అసలు వాళ్ళని ఢీకొనలేకపోయినారు. మొత్తం మీడియా యంత్రాంగము, అన్ని టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్నాయి. కాపులే ఢీకొనలేని పరిస్థితి. అందుకని నేను ప్రజారాజ్యం పార్టీకి నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు బలహీనంగా ఉన్నారు, వీళ్ళకి నమ్మకం కలుగుతలేదని అప్పుడు ఏం చేసినా ఇది బలహీనమైనాక 2007లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ్యాధికార పార్టీ అని స్థాపించినాక అప్పుడు నేనేం ఆలోచించినానంటే ఎంత లేదన్నా మనం జనాభా రీత్యా ఉండొచ్చు కాక 93%, కానీ వీళ్ళ దగ్గర డబ్బు లేదు, యంత్రాంగం లేదు, ప్రతి ఒక్కడు మీకు జీబు లేదు, ఇది లేదు, ఎట్లా గెలుస్తారని అంటున్నారని నేను ఏం చేసిన ఒక సీకంటిలాగా చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని ఉపయోగించుకోవాలి. వాళ్ళ యంత్రాంగం ఉంది, గ్లామర్ ఉంది, నేనేమో బీసీ ఉద్యమాన్ని కాంశీరామ్ గారితో తిరిగిన అనుభవం ఉందని అప్పుడు జతగట్టి అప్పుడు 100 సీట్లు బీసీలకు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకొని 100 సీట్లు ఇస్తానంటేనే నేను అందులోకి వెళ్ళటం జరిగింది. పూలే అంబేద్కర్ బొమ్మలు కూడా మేము ప్రతిపాదించి అందులో చేయటం వల్ల మారుమోగిపోయినాయి. అసలు పూలే అంబేద్కర్ అని అంటే రాష్ట్రం అంతా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయినాయి. అప్పుడు మేము అందులోకి వెళ్ళి నేను పోలిట్ బ్యూరో మెంబరు, మొదట అధికార ప్రతినిధిగా ఉన్నాను, తర్వాత పోలిట్ బ్యూరో మెంబర్. 12 మందిలో అంతా 1000 కోట్లకు పైగా ఉన్నటువంటి వాళ్ళే. నారగోని ఒక్కడే పాత డొక్కు కారు వేసుకొని క్వాలిస్ వేసుకొని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి, మేధస్సు ఉంది. కాబట్టి ఆ మేధస్సే నాకు అక్కడ ఫస్ట్ పార్టీలో చేర్చుకున్నది కూడా ఎవరిని, కత్తి పద్మారావును నన్నే ప్రజారాజ్యం పార్టీలో చేర్చుకున్నది అఫీషియల్. ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్వైట్ కూడా చేసినారు. ఖచ్చితంగా ఒక మేధావిగానే మిమ్మల్ని గుర్తించారు. అవును అవును. నాకు చిన్న అపవాదం ఉంది, బీసీలకు 100 సీట్లు ఇస్తామంటూ బీసీ నాయకులను ప్రోత్సహించినప్పటికీ డబ్బులున్న బీసీలను ప్రోత్సహించినారు. ఆ డబ్బులున్న బీసీల వారు మళ్ళీ తిరిగి అగ్రవర్ణాల వాళ్ళకి ఫండింగ్ చేసిన, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, తద్వారా నిర్వీర్యం చేసిన. అంటే ఒకటి అపవాదం ఏమొచ్చింది అని అంటే రాజశేఖర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీలోకి కొంతమందిని పంపించి ఆ విధంగా చేసిండని తర్వాత ఒకటి తెలిసింది. కానీ ఇప్పుడు డబ్బున్న బీసీలు కూడా పోటీ పడలేనప్పుడు ఇంకా డబ్బు లేని పేదవాళ్ళని పెడితే ఇంకా అసలే పోటీ పడలేరు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కూడా గెలవలేకపోతున్నారు. ఆశ్చర్యం ఏంటిది అని అంటే బాలాగా వెళ్ళలేదని మీలాంటి వాళ్ళని పెడితేనే ప్రచారానికి వెళ్దాము, మన భావాలని చెప్దాము. ఇక్కడ నిర్వీర్యం చేయడానికి కుట్ర జరిగిందని ఇక దాంట్లో అన్ని రకాల కుట్రలు జరుగుతాయి. బలహీనుడికి ఏంటిది అని అంటే అన్ని మనం దేంట్లో తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మనం ఒక దాన్ని ఆసరాగా చేసుకొని ప్రజారాజ్యం పార్టీని ఆసరాగా చేసుకొని కనీసం నిలదొక్కుందామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. సీట్లు అనుకున్నాన్ని రాలేదు. 18% ఓట్లు వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి. తర్వాత అది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము అలాంటి వాళ్ళం అందరం మళ్ళీ ఉద్యమంలోకి వచ్చేసి పోయినాం. జనంలో లక్షల మంది వచ్చారు. ప్రజలు విపరీతంగా తండోపతండాలుగా అది ఎట్లానంటే ఇక అది రాజశేఖర్ రెడ్డి వాళ్ళంతా బలంగా ఉండి దుష్ప్రచారము ఉన్నా కానీ ఇంకా అది పరిపక్వతకు చేరుకోలేదు. ఇంకా అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇంకా అసలు మనం ఆ శక్తి సరిపోలేదు. అది వాస్తవం. ఇంకా దాన్ని ఢీకొనాల్సి ముచ్చటే లేదు. ఏదో ఒక కాలంలో తప్పనిసరిగా మనం గెలుస్తాం. ఇక భవిష్యత్తు ఇప్పుడు అన్ని పార్టీలు బలంగా ఉన్నాయి. అవును, వాళ్ళు కూడా ఇప్పుడు బీసీల కోసం కొట్లాడతాం అంటున్నారు. అలాంటి వాళ్ళని గుర్తిస్తారా? వాళ్ళ బీసీలనే గెలిపిస్తుంటారు. అవునవును, అదైతే వాస్తవమే. అది కంపల్సరిగా.
కానీ ఏదైనా చేయాల్సిందే కదా, పోరాటం అయితే చేయాల్సిందే. ఎన్ని లోపాలు ఉన్నాయి, పోరాటం చేయాలనేది యువత కన్ఫ్యూజన్. బడుగు యూత్ కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఇప్పుడు మనము ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో మన బహుజన సమాజానికి ఒక దిశ భవిష్యత్తును చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని ఓటమి అయినా ఉండొచ్చు కాక, ఎన్నిసార్లు అయినా ఓడిపోవచ్చు కాక, కానీ లక్ష్యాన్ని చేరుకోవటానికి చేసే పోరాటాన్ని అయితే ఆపేది లేదు. రాజ్యాధికారమే. రాజ్యాధికారులు ఏమన్నా అవంతరాలు ఉన్నాయి కదా, అవంతరాలు ఉన్నాయని వెనుక తిరిగేది లేదు ఇక. అంటే ఏం చెప్తారు ఇక నెక్స్ట్ ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో క్లిక్ అవుతుంది. ఉత్తర భారతదేశంలో 5-6 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు, గతంతో పోలిస్తే మెరుగ్గా వచ్చినాయి. ముఖ్యంగా ఏంటిది అని అంటే కర్ణాటకలో వేరే పార్టీ ద్వారా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. బంగారప్ప కానీ, దేవగౌడ కానీ, లేకపోతే దేవరాజ ఆర్స్ కానీ 4-5 ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి ఉంది. కేరళలో 4-5 ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈడిగా కమ్యూనిటీ, గౌడ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అయితే ఏ పార్టీ అయినా సరిపోతుంది అనుకుంటున్నారు. లేదు, ఒక పార్టీలో బీసీ అని ఆ నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ పబ్బం కట్టుకొని వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అది ఒక పద్ధతి. మరి మనం ఇంత పోరాటం చేసింది మనం రాజ్యాధికారంలో మనం ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతూ మనం అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కదా. ఇప్పుడు ఇందులో 3 దశలు ఉంటాయి. ఒకటి ఏంటిది అని అంటే వాళ్ళ పార్టీలలో కనీసం నామమాత్రమైన పదవులు ఇచ్చే దశ ఒకటి ఉంటుంది. అధికారాలు వాళ్ళే పెట్టుకున్నా, ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నా, కనీసం ఒక గౌడు, ఒక యాదవ, ఒక రజకుడు ఇట్లాంటి మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు ఉండటం అనేది ఒక దశ. అసలు ఇప్పుడు ఆ దశ కూడా లేదు. ఇప్పుడు గమ్మత్ ఏందని అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కుంటేనో గుడ్డేనో పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. దానికోసం కూడా ముప్పు తిప్పల పడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరో ఒకళ్ళిద్దరే, కానీ ఆ 3-4-5 చొప్పున ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా ముఖ్యమంత్రులు ఉండే పరిస్థితి లేనే లేదు. కాబట్టి ఏంటి అని అంటే పార్టీ అంటున్నది కదా, మమ్మల్ని గెలిపిస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తే స్వాగతిస్తారా? కంపల్సరీగా రాజకీయాలలో నమ్మకం ఉందా? ఇక చేసినా చేయకపోయినా ఇప్పుడు మిగతా పార్టీలేమో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అంటుంది, సోషలిస్ట్ అంటుంది, లేకపోతే అనేక రకాలైన వాగ్దానాలు చేస్తుంది, కానీ ఇవ్వటం లేదు, ఏమి ఇవ్వటం లేదు. ఇవ్వని పార్టీ దానిగా అంటే బీజేపీ ఒక అడుగు ముందుకెచ్చి సరే ఇస్తుందా ఇయ్యదా అనేది వేరే విషయం. బుల్లెట్ అయితే దిగిందే లెక్క, కానీ ఇక వీడు ఇయ్యడని కాబట్టి మనం ఓట్లేమో అని అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నది గెలవని పార్టీ కాబట్టి సంవత్సరాలుగా అధికారం. అవును, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో. అవును, 20 నెలల పాలనలో బీసీ కోసం 42% రిజర్వేషన్ ప్రవేశపెడతా ఉన్నాం. తర్వాత బిల్లును ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోకి వస్తే చేస్తా అంటే ఎట్లా నమ్మాలంటే ఏం చెప్తారు? కానీ ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు కదా ఈ 10 ఏళ్ళుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 42% మనం నినాదాన్ని ఎత్తుకుంది. గ్రామీణ ప్రాంతంలో అవి మనం ఓపెన్ కోటాలనే 50-60% మనం ఓపెన్గా గెలుస్తాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానన్నది కాబట్టి అది నువ్వు ఎందుకు ఇస్తలేవని అడగటానికి మేము అంత ఉద్యమం చేస్తున్నాం. కానీ అసలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అసలు అవసరమే లేదు మనకు. ఎందుకంటే అవసరమే లేదు. మనకు కావాల్సింది ఎమ్మెల్యే స్థానాలలో, ఎంపీ స్థానాలలో, మంత్రి పదవులలో మనకు కావాలి. అదేవిధంగా కాంట్రాక్టులలో కావాలి. ముఖ్యమైనది పొలిటికల్ పవర్ ఉన్న రంగము అసెంబ్లీనే. అవసరం లేదు. మనం పోయినసారి 50% గెలిచాము, అసలు ఓపెన్లోనే గెలిచాము. బీసీలంతా సర్పంచులలో కానీ కొట్టుకు రావచ్చు. కాబట్టి అది ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే 80%-90% చేరుతుందని. కానీ అట్లా స్టెప్ బై స్టెప్ రావాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా అసెంబ్లీని బట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనకు వేరే రాష్ట్రాలన్నీ అసెంబ్లీని పట్టుకుంటుంటే మనం గ్రామ పంచాయతీలలో మాకెంత ఇస్తామని అడిగితే అది వెనకబడతానికి చిహ్నం. అది బీసీలు వస్తే మీలాంటి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు, బీసీలను గెలిపిస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళు ప్రభావం చూపారనుకుంటారా? బీసీ వాళ్ళని గెలిపి దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి గెలిచే దాంట్లో. వాళ్ళు అక్కడ కులాలు, కాంబినేషన్స్, ప్రాంతం ఉంటది, కానీ అది ప్రాధాన్యత లేని దాని మీద శక్తినంతా దారబోసేదానికంటే మనం అసెంబ్లీ మీద, పార్లమెంట్ మీద పెట్టడం వల్ల మనకు లాభం కలిగే దాని మీద శక్తిని దారబోయాలి. లాభం లేని దాని మీద నువ్వు బండచాకిరి చేయడం వల్ల ఉపయోగం లేదు. అందుకనే ఇప్పుడు ఈ బర్రె గొర్రె ఇళ్ల స్థలాలు, స్కాలర్షిప్లు, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏందనంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వీటికంటే దాటి లేరు. ఉత్తర భారతదేశంలో ఇవి ఎప్పుడో దాటిపోయి ముఖ్యమంత్రులం అవుతాం, మేము ప్రధానమంత్రులం అవుతున్నాం అని అక్కడ అడుగుతుంటే ఈడ మాకు బర్రె గొర్రె స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు ఇస్తే భుజం మీద చేయేస్తే సంతోషపడి సన్మానాలు చేస్తున్నారు, శాల్వాలు కప్పుతున్నారంటే పోయి బీసీ సంఘాలు ఎగబడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు శాల్వాలు కప్పుతుంటే ఇంతకంటే దూరం. ఇప్పుడు బీసీల కులగణన తగ్గింది. అసలు 52% నుంచి 46% తగ్గించారు.
తగ్గిస్తే ఇది బాగుంది హిస్టారికల్ అని పోయి శాలువాలు కప్పే బీసీ సంఘాలు ఉన్నాయని అంటే అది సమగ్ర సర్వేలో వచ్చింది. మండల్ కమిషన్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమగ్ర సర్వేలో 51 ఉన్నారని తేలింది ఒకటే రోజు. అది హిస్టారికల్. అసలు భారతదేశంలో నిజమైన సర్వే నిజమైన రిపోర్ట్ అని అంటే అసలు మహారాష్ట్రలో ఉన్న బీసోడు, కర్ణాటకలో ఉన్న బీసోడు, మీరు కనుక ఇవాళ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఇవన్నీ పోతాయి, అన్ని పోతాయి అంటే పరిగెత్తుకొని వచ్చి ఆ రోజు అక్కడ ఉండి రిపోర్ట్ చేస్తే 51.5% వెళ్ళింది. అది కరెక్ట్గా 1 డేలో ఇక్కడోడు అక్కడికి పోవటం లేదు, అక్కడోడు ఇక్కడికి పోకుండా ఇంటి దగ్గరనే ఒకే దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు 3 నెలలు చేస్తే అసలు 30% మందిని కలవలేదు. ఇక్కడోడు అక్కడోడు ఇక్కడ. అగ్రవర్ణాల జనాభా ఏమో పెరిగిందట 5%, బీసీలదేమో 5% తగ్గించింది అని అంటే అగ్రవర్ణాలది జనాభా పెరగటానికి అవకాశం ఉందా? వాళ్ళకు బాగా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇద్దరు కంటారు, ఒక్కరికే కంటారు. వాళ్ళ పిల్లలంతా ఫారిన్ పోయి చదువుకుంటున్నారు, ఇతర ఢిల్లీ పోయి చదువుకుంటున్నారు, వాళ్ళ జనాభా తగ్గిపోతుంది. మన కుటుంబాలలోనే 3 4 కంటారు. గ్రామీణ ప్రాంతంలో అవగాహన లేక వెనుకబాటుతనం వల్ల కదులుతుంది. మన జనాభా పెరగాలి యాక్చువల్గా, కానీ మనది పెరగకుండా వాళ్ళది పెంచి మనది తగ్గించి చూపిస్తే ఈ బీసీ సంఘాలు పోయి ఎగబడిపోయి ముఖ్యమంత్రికి శాల్వలు కప్పి మెచ్చుకొని తిరిగి చేస్తున్నారు అని అంటే కూడా అది కూడా ఒక విచిత్రం. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయి. 1% అన్నారు కదా బీసీ రిజర్వేషన్ తీసి 22% ఎట్లా పడగొట్టింది అంటారు? మరి 22% కేసీఆర్ ఇంకా ఘోరం కదా. కేసీఆర్ ఇంకా అసలు మొత్తం ఉపయోగం లేదు. కనీసం 42% అని అంటున్నారు. అమలు చేస్తారు లేదా ఒక భాగం అయితే 22% అంటే 42 అంటే ఇప్పుడు నేను అనేది ఏందనంటే ఇంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, అన్ని ఒకటే రకమైన పక్షులు. ఇవన్నీ ఏందనంటే సమయానుకూలంగా మెరుగుగానంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం అసలు ఏది దొరల పార్టీ, కుటుంబ పార్టీ, అసలు ధనికుల పార్టీ ఫండ్ 800 కోట్లు ఉంది. దొరలు లేని పార్టీ లేవు, ఇక దొరలు లేని పార్టీ ఏం లేవు. ఏమన్నా ఉంది ఇక బడుగు బలహీన వర్గాలే, ఏది రాజ్యాధికార పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, లేకపోతే ఈ పార్టీలే దొరలు లేనటువంటి బహుజనులు ఉన్నాయి. కానీ వీళ్ళ వైపు మనం వాళ్ళు చూడటం లేరు. ఏంది నారగోని కష్టపడుతున్నాడు, ఆయనకు వచ్చే ఓట్లు నేను పోటీ చేసిన 7,000 వచ్చినాయి, 8,000 వచ్చినాయి, ఒక దగ్గర 3,000 కూడా వచ్చినాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే నారగోనన్న కష్టపడుతుండు తిరుగుతుండు కానీ 3,000 4,000 కదా కాబట్టి నారగోనన్న ఏం సాధించిండు అని అంటారు. కానీ మార్గం అయితే అదే. బీసీ సంఘాల వల్ల బీఫామ్లు ఇచ్చే అవకాశం లేదు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం లేదు. బీసీ సంఘాలు ఏమన్నా రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ మనం ఒక పార్టీని కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ను ఓడించాలి అని అంటే రాజకీయ పార్టీనే పెట్టాలి. వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలలో అంటున్నది ఏంటంటే మీరు చెప్పాలి, మీరేమో పార్టీలు ఉన్నాయి, అవును ప్రజలు ఉన్నారు, ప్రజలు పార్టీలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు కూడా ఆ పార్టీల వైపే పోతా ఉన్నారు. మెరుగైన పాలన అందిస్తారని నమ్మకం ఉంటది కాబట్టి ఓటేస్తారు కదా, కాదంటారా? మెరుగైన పరిపాలన వాళ్ళు బెటర్ అని నమ్ముతున్నారు కాబట్టి ఓటేస్తున్నారు. బెటర్ అని కాదు, మనోళ్ళు గెలవలేరు, వీళ్ళంతా ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. అదే వాళ్ళైతే అగ్రకులాలు అయితే వాడు ఏదో తిరిగేటప్పుడన్నా కొంత ఇస్తాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వాడు భుజం మీద చేస్తాడు, రేపు గెలిచినాక ఏదన్నా పని చేసి పెడతాడు అని ఇట్లా అంటున్నారు. మీరు అనొచ్చు ఈ మాట. అట్లా ఉన్నారు జనం. ఎందుకు లేరండి? నేను మునుగోడు ఎలక్షన్కి పోతే మీరు ఆశ్చర్యపోతారు. టీచరు వాళ్ళకు భూమి ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, వాళ్ళు గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారండి. 5,000 ఇంటింటికి పంచుతున్నారు అని అంటే మాకు కూడా పంచాలని ఎదురు చూస్తున్నారు. టీచరు నేర్పింది ఎవరంటారు? ఎవరన్నా నేర్పని, కానీ టీచర్లు స్థాయి ఉన్నోళ్ళు కూడా 5,000 అడక తినడానికి ఆస్కారం ఉన్నారు అని అంటే మనం కూడా సంస్కరించుకోవాలి మన జాతిని. మరి ఆ విధంగా మరి తిండికి లేనోళ్ళు 2 పూటల తిండి దొరుకుతుంది, గతంతో పోలిస్తే మెరుగైన ఉంది. బర్త్డే ఫంక్షన్లు 5 లక్షలు పెట్టి చేస్తున్నాము, పెళ్లిళ్ళు 10 లక్షలు పెట్టి చేసే పరిస్థితికి వచ్చింది. కానీ మనం 5,000 కోసం 2,000 కోసం ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? తడకసాటుకు పోయి ఓటేయటం కూడా రావట్లే. తీసుకొని మెరుగైన క్యాండిడేట్స్ ఎన్నుకుంటున్నాను దానికి కొన్ని ఉదాహరణలు మార్చాలి. అవును, ప్రభుత్వం ఆయన వ్యతిరేకంగా చేసింది. అవును, అప్పుడు నిజంగా కూడా మన బహుజనుల్లో ఓటే గెలవకపోతుంది. అంటే ఇక్కడ చైతన్యం ఉంది, సరైన లీడర్ లేరు అని. ఆ లీడర్షిప్ ని మీరు కానీ మిగతా బీసీ నాయకులు కానీ ఎందుకు సూచించలేకపోయారంటే ఒక అనుభవం. ఇక అది పోరాటాల వల్లనే అందులో ఒక బలమైన నాయకుడు డబ్బులు తీసుకుంటారని అనద్దు, డబ్బులు తీసుకుంటారు మెరుగైన వైపు ఓటే అంటే ప్రభావానికి గురి అవుతున్నారని అంటున్నాం మనం. డైరెక్ట్ తీసుకుంటారు అనేది కాదు, అలాంటి వాతావరణాన్ని సంస్కరించాలి. అది ఎప్పటికైనా మంచిది కాదు. అది మనమే ఇక మన వాళ్ళమే చెప్పాలి. ఏదో ఒక మూమెంట్ అయితే రావాలి కదా అడ్డుకట్ట వేయటానికి. వింటారనుకుంటున్నారు, సింపుల్ గా వాళ్ళు వినాలి. మళ్ళీ మీలాంటి వాళ్ళు నిలబడ్డా మనలాంటి వాళ్ళు నిలబడ్డా ఓట్లేయాలంటే ఏంటిది ఆ మంత్రం? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మూమెంట్ వచ్చింది. ఇప్పుడు రాబోయేది మనకంటూ ఒక టైం ఉంది. ఇప్పుడు మన టైం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఆ పరిపక్వతను సాధించే పరిపుష్టికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక బలమైన మూమెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకపోతాయి. ఏ డబ్బు ప్రభావము, కుల ప్రభావం అన్ని కొట్టుకపోతాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది.
ఏది ఆపలేదు దాన్ని. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కుటుంబం ఉన్నా ఎట్లా ఉన్నా ఒకటి రావాలని గెలిపించారు. ఇప్పుడు బలమైన బీసీ ఉద్యమం వచ్చి ప్రజలలోకి వెళ్ళి ఇప్పుడు కొంత రెపరెపలాడుతుంది, మొత్తం ప్రజలలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మన ఎజెండా వచ్చింది, ఇప్పుడు మనకు టైం వచ్చింది. ఈ టైంలో పంజా విసిరి ఈ బలమైన నాయకత్వం అంతా ఒక దగ్గరికి వచ్చి గ్రామీణ ప్రాంతం మీద పడి ఇక తాడో పేడో తేల్చుకుందాము, మనకు కూడా సమయం వచ్చింది, ఇక మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే దాన్ని క్రియేట్ చేయాలి. మనం దానికి క్రియేట్ చేసే వాతావరణాన్ని సృష్టించాలి. ఇక ఈ టైంలో ఈ బర్రె గొర్రె చిన్న ఈ అగ్రవర్ణాలకు బీఆర్ఎస్ వెనకాల ఒక 5 సంఘాలు, కాంగ్రెస్ వెనకాల ఒక 5 సంఘాలు తిరిగి ఇట్లా టైం వేస్ట్ చేసుకోవటం కంటే ప్రజలు క్లియర్ గా ఉన్నారు కాబట్టి సంఘ నేతలను కూడా పట్టించుకోరు. మూమెంట్ బలంగా వస్తే పట్టించుకోరు. ఎట్లా వెళ్తారు అంటే ఇప్పుడు భవిష్యత్తులో మా ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త రాజకీయ కూటమి, అంటే కొన్ని నాయకుల యొక్క సమిష్టి, అదేవిధంగా పార్టీలు, ఇవన్నీ అనుభవం ఉన్న వాళ్ళతోటి కలిపి ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది రైట్ టైం. దీన్ని కనుక వదులుకుంటే, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్లలో మనం తిరగటానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఒక చర్చ కూడా నడుస్తుంది, బీసీలే ఎక్కువ నష్టపోయారు, బాధితులు అంటే ఈ రాష్ట్రంలో బీసీలే, అందరికీ చులకనగా దొరికింది, అలకగా దొరికింది బీసీ సమాజమే. ప్రతి ఒక్కరు బీసీలో దోచుకోవటానికే, వాళ్ళవి తినటానికే అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు మనము మన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందనే దృష్టి. మేధావులు కావచ్చు, సరే బీసీల కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, మీరు ఎంటర్ అయ్యి ప్రజలను చైతన్యం చేస్తాం అనుకుంటే ఆ పార్టీలతో తట్టుకునే శక్తి ఉంది. అక్కడ కూడా బీసీలు ఉన్నారు, మనం నిర్వీర్యం చేసి మళ్ళీ వాళ్ళు మేమే తీసుకొస్తున్నామని ఒక మసిబూసి మారేడుకాయలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అవి జరుగుతూనే ఉన్నాయి, తట్టుకునే శక్తి ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు అవి జరుగుతూనే ఉన్నాయి. మీరు అన్నట్టుగా అక్కడ బలంగా బీసీ నాయకులు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, ఈ 400 దగ్గర పని చేస్తే ఈ 2 కోట్లు తీసుకపోతే వృధా అయిపోతాయి, అదే 2 కోట్లు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆడిపోతారు. కాకపోతే ఆడ కూడా దొరుకుతలేవు, అది వేరే విషయం. అందులో ఒకరిద్దరికి ఇస్తారు, మిగతా కోటీశ్వర్లకు కూడా ఏమి ఇయ్యరు. అదేవిధంగా బీఆర్ఎస్ లో కూడా ఒకరిద్దరికి బీసీలకు ఇస్తారు, మిగతా కోటీశ్వర్లకు ఏమి ఇయ్యరు. బీఆర్ఎస్ లో కూడా 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, టికెట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే డబ్బున్న వాళ్ళు ఏమో ఆడ గెలిచే పార్టీ వైపు పోతున్నారు, ఇంకా మా ఎమ్మటి వచ్చేటోళ్ళంతా బలహీనులు, పేదవాళ్ళు, వీళ్ళంతా వస్తున్నారు. కాబట్టి ఇది ఒక బలమైన మూమెంట్గా తయారై 10 లక్షల మందితోటి నారగోని లేకపోతే ఇతరులంతా కలిపి పెద్ద పబ్లిక్ మీటింగ్ పెడితే అప్పుడు విశ్వాసం కలిగి అక్కడున్న వాళ్ళు కూడా పోలరైజ్ కావడానికి అవకాశం. వాళ్ళు ఐడియాలజీ ఉంది, మీ ఏకైక లక్ష్యం బీసీలకు న్యాయం జరగాలి, విద్యారంగంలో కావాలి, ఏ రంగంలోనైనా జనాభా దమాషా పద్ధతి ప్రకారం న్యాయం జరగాలని కొట్లాడు. అవును, ఇప్పుడు 42% కాంగ్రెస్ ఇస్తా అంటుంది, సరే ఒప్పించి 42% ఇస్తారనుకున్నాం, ఆశాభావం కాబట్టి ఇవ్వాలని. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్తారా? మరి నేను వెళ్ళాను, నన్ను ఇన్వైట్ చేశారు ఇటువరకే చాలా సార్లు సలహాలు ఇవ్వడానికి. ఆకాంక్ష కదా, నెరవేర్స్తామంటున్నారు. అది మా ఆకాంక్ష ఏం కాదు, అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి అమలు చేయకపోతే ఉద్యమం చేసినాం, కానీ అసలు లోకల్ బాడీస్ గురించి మేము ఎన్నడూ పోరాటమే చేయలేదు. మా ఆకాంక్ష ఏంటంటే అసెంబ్లీనే పట్టుకోవాలనేది, చట్టసభలకు పోయే ఉద్యమాన్ని మేము బలోపేతం చేయాలి. చేస్తామంటే వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయరు, చేస్తామని అంటే పొత్తు పెట్టుకొని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏదన్నా బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని 30-40 స్థానాలు ఇస్తే అలయన్స్ లో పోవడానికి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఏ పార్టీ అయినా ఇంప్లిమెంట్ చేస్తాం, 42%, 43% అమలు చేస్తాం. అవును, ఇక మీ ఆకాంక్ష నెరవేరుతుంది కాబట్టి అటు పోయి పనిచేసే అవకాశం ఉంటుంది. అవి ఏం లేవు. వాళ్ళ అలయన్స్ పొలిటికల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి వస్తారు. అప్పుడు బలంగా కొద్దిగా బీసీల పార్టీ బలంగా కనపడుతుంది అని అనుకుంటే 10-15 టికెట్లు ఇచ్చి అలయన్స్కి వచ్చినప్పుడు కాంశీరామ్ గారు కూడా అలాంటి అలయన్స్ రాజకీయాలను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మన వైపు చూసే అవకాశం. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు 1,00,000 మందో 5 లక్షల మందితోటే పబ్లిక్ మీటింగ్ కనుక మన స్వతంత్రంగా ఉన్నటువంటి పెట్టి ఇప్పుడు పెట్టాలనే ప్రయత్నమే. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా లేటెస్ట్ గా. మనం 5 లక్షల మందితో మీటింగ్ పెట్టగలిగితే మన అవసరం ఉందనుకున్నాడు వస్తాడు, వచ్చినప్పుడు 10-15 వస్తే అందులో ఒక 10 సీట్లు గెలిస్తే మన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం ఓహో తీన్మార్ మల్లన్న నాయకత్వంలో, నారాయణ నాయకత్వంలో 10 మంది గెలిచిండ్రా పొత్తుల వల్లనో ఏ విధంగా నెక్స్ట్ టైం ఈ రాష్ట్రాన్ని పడతాము అనే నమ్మకం వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా పోవాలి, కానీ మొత్తం సరెండర్ అయిపోయి సాగిల పడిపోయి ఇవాళ రేపు 5 లక్షలు 10 లక్షల మందిని కూడా కొట్టే బీసీ సమాజం కనుక తెరిస్తే ఇవి కూడా ఇవ్వగలిగే శక్తి కొంత ఉంది కదా. మనం కూడా మరి వెహికల్ పెట్టేదే కదా, మనం ఏమి
మరి ఆ మాత్రం పెట్టే శక్తులు వెహికల్స్ బస్సులు వ్యాన్లు ఇవి పెట్టగలిగే శక్తి ఇప్పుడు బీసీలకు కూడా వచ్చింది. మరి ఎమ్మెల్యే కావాలి, రాజు కావాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అంటే సాక్రిఫైస్ చేయాల్సిందే కొన్ని. ఖచ్చితంగా అలాంటి నాయకత్వం కూడా ఉంది. ఇటు సాక్రిఫైస్ చేసే బదులు మీరు అటు సాక్రిఫైస్ చేసి అక్కడ ఏం లేదు, అధికార పార్టీలో ఉంటే లేదు పైరవీలు చేసుకోవడానికి ఇంకా అండ్లకు పోవాల్సిన అవసరం లేదు, ఒట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఆడ ఉన్నోళ్ళే నాకే ఫోన్లు చేసి చెప్తుంటారు, కాంగ్రెస్ పార్టీలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామన్నా మమ్మల్ని ఎవడు పట్టించుకుంటా లేడు, కూసోమన్నోడు లేడు, నిలబడమన్నోడు లేడు. వాళ్ళందరూ అంటారు మీరు బలంగా చేయన్నా మేము అందరం వస్తాము, మేము అందరం అంటారు అని అంటారు. అంటే వాళ్ళ బాధలన్నీ మాకు చెప్పుకుంటున్నారు. వస్తారు అదే కదా, అదే కదా. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేము బలంగా మీరు బలంగా తయారైతే మేము అందరం వస్తామన్నారు అంటారు. కానీ నమ్మే శక్తి లేదు. కానీ అంటే వాళ్ళ బాధ తెలుస్తుంది, అంటే ఆడ ఏమి లేదు అనేది అర్థమవుతుంది. ఉంటారా అంటే చచ్చిపోయిన వాళ్ళు అన్ని ఉన్నాయి ఇక్కడ, మీకు మీద సబ్జెక్ట్ ఉంది, పెనట్రేట్ చేయగలరు, కొంత డబ్బులు కూడా పెట్టగలుగుతారు అన్న మన వైపు టర్న్ కాదు. అక్కడ నుండి మాటలు చెప్తే నమ్మొచ్చా అనేది ఇక్కడ. అంటే ఇక వాళ్ళకి గత్యంతరం లేని వాళ్ళు వస్తారు, వాడు అసలే లభించరు, అసలు ఆ చిన్న పదవి కూడా లేదు అనుకున్న వాళ్ళు మన వైపు వస్తారు, చూసి విసిగిపోయి వచ్చేస్తారు. నేను అనేది పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిగా నేనేమంటున్నా అంటే అందులో పదవులు ఉన్న వాళ్ళు ఉండండి, పదవులు ఈ దొరకని వాళ్ళన్నా బయటకు వచ్చేసి ఉద్యమం చేయటానికి మంచిగా ఉంది కదా అని అంటే ఆ విధంగా కూడా రావడానికి సిద్ధంగా లేరు. అట్నే అట్టి పెట్టుకొని ఉండి తరతరాలుగా మాట్లాడతారు. మరి ఉద్యమం చేయమంటే ప్రజల వద్దకు వెళ్ళమంటే భయపడితే మరి ఎట్లయితుంది? మరి అదే నేను అనేది అదే, ఏదో ఒక సాక్రిఫైస్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం తక్కువ ఉందని రోజు రోడ్ల మీద ఎందుకు పాదయాత్ర చేస్తారు? అంటే అధికారం ఉన్నా డబ్బున్నా మళ్ళీ అధికారం కావటం కోసం జగన్ పాదయాత్ర చేసిండు, చంద్రబాబు నాయుడు చేసిండు, కేసీఆర్ ముప్పు తిప్పలబడి తెలంగాణ కోసం ఏదో చేసినట్టుగా ఉన్నాడు. నేను 3 ఎండకాలాలు తిరిగిన నేను మొత్తం. ఇప్పుడు అవసరం వస్తే కంపల్సరీ ఇప్పుడు కొత్త జనరేషన్ మేము తయారు చేయాలి. ఇప్పుడు మేమేందంటే 40-45 ఏళ్ల నుంచి తిరిగి మీటింగ్లు పెట్టి ఎన్ని వేల క్యాడర్ క్యాంపులు ఇలా ఈ రాష్ట్రంలో పూలే బొమ్మను తీసుకొని అప్పుడు మేము మహారాష్ట్రలో క్యాలెండర్లు పట్టుకొని వచ్చి ఈడ లకిడికాపూర్లో ఫోటోలు కట్టించి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయించినాం నేను, శంకర్ గౌడ్. ఈ రాష్ట్రానికి మొదట పూలేని తీసుకొచ్చింది నేను. అందరూ అన్నారు ఏందనంటే ఏం నారగోని అన్న ఈయన ఎవరో రుమాలు కట్టుకున్న ఆయనను వేరే రాష్ట్రం ఆయనను తీసుకొచ్చి ఆయనను తిప్పుతున్నావు ఏందు అని అన్నారు. అంటే ఆ విధంగా తిరిగి మేము అప్పుడు ఆయనను లేపి ఆయన మీద పుస్తకాలు రాసిన నేను, బహుజనోద్యమ రథసారథులు అని మొత్తం అన్ని చేపించాం. తర్వాత ప్రజారాజ్యంలో వస్తే పూలే బొమ్మనే మారుమోగిపోయింది. ఆ 100 సీట్లు బీసీలకే ఇచ్చే పరిస్థితి ఉంది. గెలిచినరా గెలవాలనేది కాదు. బీఎస్పీలో 148 అసెంబ్లీ టికెట్లు బీసీలకు నేను, శంకర్ గౌడ్, సుందరయ్య యాదవ్, బిఎస్ఏ స్వామి కూర్చొని కాంశీరామ్ గారు మీరు లిస్ట్ తయారు చేయమంటే చేసినాం మేము. అప్పుడు మేము 148 టికెట్లు ఇవ్వటం జరిగింది. అంటే నారగోని ఒక పార్టీలో ఉంటే ఏ విధమైన పాత్రను పోషిస్తాడు, ఎట్లా బీసీలకు వచ్చే విధంగా చూస్తాడు అనే దానికి మేము నిదర్శనం. ఇక గెలిచేది లేదు, డిపాజిట్లు కూడా రాలేదు. కానీ 15,000, 20,000, 30,000 వచ్చినాయి. కత్తి పద్మారావు ఒక్కనికే బాపట్లలో డిపాజిట్ వచ్చింది. కానీ అది స్టార్టింగ్ కదా, విశ్వ ప్రయత్నం కదా. అసలు అంతకుముందు ఈ రెడ్డి ఎవరు, ఈ కమ్మ ఎవరు అని మాట్లాడటానికే ధైర్యం లేదు. అది మేం చేసినాం కదా. నేను రాసిన పుస్తకాలలో రెడ్లు 50 మంది, ఈ కమ్మ వాళ్ళు ఇట్లా అని టేబుల్ కట్టి రాసింది లేదు ఆ రోజులలో. భయపడేవాళ్ళు. మేము దాన్ని స్టార్ట్ చేసినాం ఈ రాష్ట్రంలో. ఎందుకు? కాంశీరామ్ గారు అనే ఒక పెద్ద మొత్తం ఉద్యమ నేత ఉంటే ఆయన ధైర్యం వల్ల మేము వీరవిహారం చేసినాము. కాబట్టి ఆ ధైర్యం తర్వాతనే కదా ఇవ్వాలి ఇప్పుడు మాట్లాడే పదాలన్నీ. కాంశీరామ్ బాగా ధైర్యం కల్పిస్తారు ఇప్పుడు మీ వెంట వచ్చే వాళ్ళకు. ముచ్చటే లేదు. అరే కడపలకు పోయి రాజశేఖర రెడ్డి దగ్గర పోయి 9 సీట్లు రెడ్లే గెలుస్తారని పాదయాత్ర పెట్టించిండు నారగోని. మొత్తం అద్భుతాలు, తిరగని ప్లేసు లేదు. మొత్తం జీబు యాత్ర పెట్టి మొత్తం ఇవాళ వీళ్ళు మాట్లాడే పదాలన్నీ నేను నేర్పినాయి, నేను రాసినాయి. రాజ్యాధికారము అనే పదాలు, మొత్తం పూలే అనే పదాలు, ప్రతి పదం కూడా నేను రాసిన కరపత్రాలే. ఎట్లా అనిపిస్తుంది మీరు రాసిన పదాలు వాళ్ళు వాడుతున్నారు కదా? ఇప్పుడు అగ్రకులాలలో కూడా వాడుతున్నారు. అంటే ఆ పార్టీలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వాడుతున్నారు. ఒకప్పుడు ఎగాదిగా చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ మారుమవుతుంది. మంచిదే కదా. మేమేమనుకున్నాం అంటే విత్తనాలు వేయడానికి సరిపోయింది. మేము చేసిన పోరాటము ఫలితాలు రాలేదు, కానీ విత్తనాలు వేసి ఈ మన జనం గుర్తించి వీళ్ళు మన ఉద్యమకారులు, వీళ్ళు మన వాళ్ళు, మన కోసం ఉన్న వాళ్ళు అని గుర్తించడానికైనా మేము ప్రయత్నం చేసినాం. తర్వాత అన్ని నారగోనే సాధించాలి, అన్ని కాంశీరామే జీవితకాలంలో సాధించలేదు. మేము విత్తనాలు వేసినాం. తర్వాత వచ్చే జనరేషన్ ఫలితాలకు తీసుకుపోతారు. ఇప్పుడు అవును, బలంగా పనిచేసినారు. అవును, అనేక సంస్కరణల దిశగా మీరు వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అయినా సాధించలేదు అనేది ఒక బాధ ఉంది, అది ఉంది. ఎందుకంటే అవును. పని చేసినప్పుడు సక్సెస్ అవును, కనీసం ఆ వైపు అడుగులు పడాలన్నా చేస్తాం. ఆ దిశగా వెళ్ళినప్పుడు నొచ్చుకుందా ఎప్పుడన్నా నారాగోని మనసు ఎందుకు లేవు అన్ని మేము అనుకుంటుంటాం అప్పుడప్పుడు, ఇంత త్యాగం చేసి ఇంత తిరిగితే ఇంత గట్టిగా కుల వ్యవస్థకు అతుక్కొని పోయి ఉన్నారు, మా తప్పేమో లేదనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కాంశీరామ్ గారు ఎక్కడో పంజాబ్లో పుట్టిన వ్యక్తి ప్రతి మండలంలో శ్రీకాకుళం వరకు కూడా తిరిగి మీటింగులు పెట్టి ఆ డబ్బంతా అక్కడి నుంచి తీసుకొచ్చి కరపత్రాలు పెట్టి ఖర్చు పెట్టిపోయాడు. ఏది ఈ తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలకులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, వీళ్ళు రాజకీయ బానిసలుగా ఉండొద్దని ఎక్కడో ఉన్న ఆయన వచ్చి తిరిగిపోతే ఆయన నుంచి మేము నేర్చుకొని మేము మొత్తం తిరగటానికి సమయం కూడా దొరకలేదని నా గెజిటెడ్ ర్యాంకు జాబ్కే రిజైన్ చేసిన 16 సంవత్సరాలకే నాకు పెన్షన్ కూడా రాదు. మొత్తం జాతికి అంకితం కావాలని నిర్విరామంగా తిరిగితే నాకు అనిపించేది ఏంటంటే, మా తప్పేం లేదు, మేము మీటింగులు పెడుతుంటే చూసుకుంటూనే పోతున్నారు పక్కమటి జనమంతా కూడా. మా మీటింగులకు 200 మంది వస్తారు, మీటింగ్ జరుగుతుందని తెలిసి కూడా అసలు పక్కమటే చూసుకుంటే పోతే ఇది ఎవరిదో, దీనికి మాకు సంబంధమే లేదన్నట్టుగా. అంటే జనము అంత అమాయకత్వంలో అదే బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ పార్టీ పెడితే జీబులు వేసుకొని మొత్తం డబ్బు ఖర్చు పెట్టుకొని ఇక మొత్తం మేళ తాళాలతోటి వెళ్తారు. అంటే మన జనాన్ని ఏ పద్ధతుల్లో ఉన్నారు, ఎవరి కంట్రోల్లో ఉన్నారు, ఎవరి నియంత్రణలో ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళను గుర్తించే పరిస్థితుల్లో లేరు. జాబ్ చేసి చాలా తర్వాత గ్రహించినారా, ముందు గ్రహించలేకపోయారా? ముందు కూడా ఉంది, కానీ ముందు కూడా ఉన్నాగా రిజైన్ చేయొద్దు కదా. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు కొద్దిగా గొప్ప కాంశీరామ్ గారు నేర్చుకున్న దాన్ని బలంగా నేర్చుకున్నది మేము కాబట్టి, దీన్ని బలంగా తీసుకుపోవటానికి మేమే త్యాగం చేస్తే మేము కొంతమంది రోడ్డు మీద పడితే కొంతమంది తయారవుతారు బలమైన నాయకులు అనుకొని ఇక దిగాము. ఈ ఫలితాలు వస్తాయి, ఈ రకంగా ఉంటుంది, ఓటమి జరుగుతుంది, ఫలితాలు వస్తాయని మేము అసలు ఏ క్వశ్చన్ కూడా మేము అనుకోలే. వస్తే రాని పోదాం, ఏదో ఒకటి తెలుసుకుందాం, జీవితకాలంలో ఒక యుద్ధమే చేద్దాం, రాని రాకపోని ఫలితాలతోటి పోతే ఇక డీలబడాల్సి వస్తుంది. ఫలితం లేకుండా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా, నాకేం ఎమ్మెల్యే ఎంపీ రాలేదనేది, నాకు ఉద్యమకారునిగా ఉండేదే నాకు ఒక పెద్ద పోస్టు, నాకు ఎమ్మెల్యే అవసరం లేదు, ఎంపీ అవసరం లేదు. కాబట్టి నేనేమి డీలర్ నాకు అవసరమే లేదు. ఎవరన్నా ఎమ్మెల్యేలు అయితే, ఎవరన్నా స్వతంత్రంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే నేను చాలా ఆనందపడతా. అరే మా ఉద్యమం వల్ల ఎమ్మెల్యేలు అయ్యింది. అవును, అంటే నేనంటే మనం ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళు అవుతారనేది మేము అవకాశం వచ్చింది అని అంటే దానికి ఎవరు ఆపలేరు. కానీ నేననేది ఏంటంటే, మనం కొత్త యువ నాయకత్వాన్ని ఇప్పుడు ప్రోత్సహించాలనేది మనం ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఇది కరెక్ట్ టైం. ఈ 2 సంవత్సరాలను కరెక్ట్గా ఉపయోగించుకొని కొట్టగలిగితే ఈ ఈ తెలంగాణలో అయితే వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయం మనం చెప్పలేం, కానీ ఆడ ఇంకా వేరే రాజకీయాలు నడుస్తున్నాయి. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ కోసం పనిచేసినారు, బీసీల కోసం పనిచేసినారు, కాంశీరామ్ గారు కూడా పనిచేసినారు. ఇక్కడ అనేది ఏంటంటే, నారాగోని ఈ రాష్ట్రం వాళ్ళు కాబట్టి వినట్లేదు, పక్క రాష్ట్రం వాళ్ళు వస్తేనే మోటివేట్ అవుతారా? మరి మనం చెప్తా కూడా వినే పరిస్థితి ఉంటుందా గతం ఇక భవిష్యత్తులోనే? లేదు, భవిష్యత్తులో ఉంటుందా అని ఇన్స్పిరేషన్ కోసము ఎవరైనా ఒకసారి ఒక బలమైన శక్తిగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినా ఇక్కడ బలంగా ఎలిగిన మనోళ్ళు యాక్సెప్ట్ చేయరు అనేది ఒక నానుడు ఉంటే నిజమే. అది అంటే ఉండొచ్చు కూడా. పక్క రాష్ట్రం వాళ్ళని వస్తే ఇక్కడ ప్రచారం ఏందనంటే, ఈయన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఈడ చేస్తే అక్కడ ఉన్నట్టుగా ఈడ కాదు, తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఇక్కడ కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసిండ్రు, ఇంత తెలివి ఉందని అన్నారు. మాతోటి కూడా అన్నారు, మీరు ఏందన్నా ఉత్తరప్రదేశ్లో అంటే నడుస్తుంది, ఆడ చదువు రాదు ఏందనంటే, అరే మరి ఇక్కడ తెలివి కల్లోళ్ళు ఉన్న కానీ ఓట్లేసే పరిస్థితి లేదు కదనే, వాళ్ళు తెలివి లేదు. ఉత్తరప్రదేశ్లో అసలు చదివే తక్కువ, వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే వాళ్ళే ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. ఈడనేమో దీనికి బీఎస్పీకి ఫారిన్ పాలసీ ఉందా, దాని మేనిఫెస్టో ఏంటిది, కాంశీరామ్ గారి కులం ఏంటిది, ఇవన్నీ అడుగుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఒక విచిత్రమైన క్వశ్చన్లు వస్తున్నాయి, వేరే రాష్ట్రాలలో ఇవి రావట్లేదు. వాళ్ళు ఏమనగానే సిద్ధాంతం చెప్పనగానే వాళ్ళు నమ్ముతున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఇక్కడ తెలివి ఎక్కువైపోయి ఇక్కడ అంతా ఏజ్కి ఎక్కువ తెలివైంది. ఇక్కడ తెలివి మహారాష్ట్ర కానీ ఈ రాష్ట్రం, కాంశీరామ్ గారు కూడా అన్నాడు ఒక దశలో, ఓ మహారాష్ట్రలో ఆంధ్రాలో జాదా బాత్ కర్తే కామ్తో కమ్ కర్తే అని అంటుండే. ఆంధ్రాలో జాదా బాత్ కర్తే కామ్తో కమ్ కర్తే, మాటలేమో అన్ని సిద్ధాంతాలు అన్ని బాగా చెప్తుంటారు, ఇది తెలుసు అదేంది ఇదేంది అని మాట్లాడతారు, పని చెప్పగానే తప్పించుకొని పోతారు అని అంటుండే. రైటా తప్ప మీరు చెప్పాలి, అదే ఉంటే తెలంగాణ ఉద్యమం జరగకపో మనం సాధించుకోకపోతుంది. ఏముంది, అగ్రకులాల నాయకత్వంలో జరిగింది, ఎట్లాగో సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అగ్రకులాల నాయకత్వం ఇప్పుడు వాళ్ళ కోసం త్యాగాలు చేసి చేశారు కదా. అదే కాంశీరామ్ గారు అంతకంటే ముందే వచ్చిండు కదా, ఆయన 1989లో పార్టీ పెట్టారు.
మరి ఆయన మూమెంట్లో త్యాగం చేసేందుకు ఏ కింది కులాలలో వచ్చి త్యాగం చేశారు, ఎవరు ఆత్మాహుతులు చేశారు, ఎవరు జేఏసీలు పెట్టారు, ఎవరు వంట వార్పులు చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు మరి బీసీ ఉద్యమం కాశీరాం భావాలని ప్రజల్లో చొప్పించడంలో మన ప్రాంత నేతలు ఇది అందరూ అవునవును అది కాలేదు కానీ వేరే వాళ్ళ ఉద్యమాలు అయితేనేమి ఇట్లా చూడగానే ఆకట్టుకొని దాని గురించి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడతారు. కానీ కాశీరాం గారు బండ చాకిరి చేసి నారగోని బండ చాకిరి పని చేస్తే అసలు చూడనట్టే విననట్టే. తెలుసు కాబట్టి నేను వచ్చాను ఈరోజు ఇంటర్వ్యూ. రాలేరు అది వాస్తవం. అవునవును అది వాస్తవమే. కానీ చివరికి ఏంటంటే ఏ ఉద్యమానికైనా ఒక దశ ఉంటుంది, ఒక రిజల్ట్ రావటానికి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు ఒక సమయం వచ్చిందని అనుకుంటున్నా. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే బహుజనులు ఒక మెట్టు ఎక్కి రెండో మెట్టులోకి వెళ్ళి ఇంకా ఇప్పుడున్న వర్గాలను ప్రతిఘటించే శక్తి మనము డిసైడెడ్ అంటే గెలుపోటముల్ని నిర్ణయించే శక్తిగా మారటానికైతే ఇప్పుడు వచ్చే ఎన్నికలు 2028 ఎన్నికల్లో 153 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆటిళ్లలో 153 అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈవెన్ బీజేపీ అయితే ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది. దాని మీద నిలబడుతుందా లేదా అనేది వేరే విషయం, మళ్ళీ వెనకపోతుందా అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అది తప్ప బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు ఇస్తానని చెప్తే తప్ప నిలబడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడే చెప్తున్నాడు ఏమని, వచ్చే ఎన్నికలలో మాకు సిగ్నల్స్ వచ్చినాయి, బడుగు బలహీన వర్గాల వాళ్ళని ముఖ్యమంత్రి పెట్టబోతున్నాము అని కాంగ్రెస్ పార్టీ ఒక హింట్ ఇచ్చింది. అది ఎంత చేస్తారా చేయరా అనేది వేరే విషయం. అంటే 2028 ఎన్నికలలో బీసీల ఏజెండానే అన్ని పార్టీలది కాబోతుంది. అది మోసపూరితంగా ఉంటుందా, కరెక్ట్గా ఉంటుందా, నిజాయితీగా ఉంటుందా అని చెప్పలేను. బయట ఉద్యమం జరుగుతుంది, పార్టీలలో కూడా బీసీ ఏజెండా కోసం ఒక చర్చ జరుగుతుంది. ఇది రానున్న కాలంలో బీసీలకు అనుకూల వాతావరణం కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నమస్తే. ఇప్పటి వరకు మనం విజయ నారా గారితో మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు. మన సమస్యలు పోవాలన్నా, మనం ఎడ్యుకేషన్ సాధించాలన్నా, వ్యాపార రంగాల్లో రాణించాలన్నా రాజ్యాధికారం వైపు మనం కదలాల్సిందే. మరి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లేందుకు నా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో మమేకమైన బీసీలను చైతన్యవంతం చేసే కార్యక్రమం చేసిన. మరి ఇది రైట్ టైం అంటా ఉన్నారు. ఈ టైంలో మనం ఒడిసి పట్టుకోవాలి, రాజ్యాధికారం దిశగా కదలాలి. చట్ట సభల్లో కూడా మరి 50% రిజర్వేషన్ మనం సాధించుకునే దిశగా నేను కృషి చేస్తా, మేము స్థాపించిన పార్టీ కృషి చేస్తుంది. దీనికి తెలంగాణ సమాజం, తెలంగాణ బీసీ లోకం కదిలి రావాలని పిలుపునిస్తున్న సందర్భం చూసినాం. తన ఆకాంక్ష విజయవంతం కావాలని, తను అనుకున్న లక్ష్యాల వైపు తను పయనించాలని ఆర్జీ మీడియా కూడా కోరుకుంటా ఉంది. ఇలాంటి మేధావులతో మాట్లాడితేనే సమాజం అంటే ఏంది, బీసీ లోకం అంటే ఏంది, మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ హౌ టు బి రిజాల్వ్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి తన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినాం, మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ప్లీజ్ డూ ఫాలో కంప్లీట్ వీడియో. ప్లీజ్ లెట్ us know your valuable feedback. ధన్యవాదాలు. మీరు రాఘవేంద్ర అయితే కూడా ఆర్జీవి మీడియా యూట్యూబ్ ఛానల్ మరి ఇది ఒక కాన్సెప్ట్ తోటి ఏదైతే అట్టడుగున ఉండి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఇంతకాలం హక్కులు అధికారాలు లభించలేదో వాళ్ళ కోసం నిలబడాలనే కాన్సెప్ట్ బలంగా కనిపించింది. ఇప్పుడున్నటువంటి టైంలో మరి ఇలాంటి టీవీ మనకు అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ సామాన్య జనాన్ని కూడా చైతన్యవంతం చేసి, ఇంతకాలం మేమేందనంటే మా శక్తి సరిపోలేదు, అప్పుడు నోటి మాటల ద్వారా, మీటింగ్ల ద్వారా, కరపత్రాల ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం కాబట్టి ఆర్జీవి టీవీ ఒక చరిత్రాత్మకమైన పాత్రను నిర్వర్తించాలి. దానికి మనమందరం కూడా ఉపయోగపడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.